సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు మంత్రి కొండా సురేఖ. ఈ రోజు రాఖీ పండుగ కావడంతో సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం కోసం సమయం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారని. రేవంత్ సమయం ఇస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు గతేడాది రేవంత్ కి రాఖీ కట్టి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు సురేఖ. ఈసారి పండగ కంటే ముందే ఆమెను వివాదం వెంటాడింది. సురేఖను బర్తరఫ్ చేయాలి అన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల డిమాండ్లు ఒకవైపు, సురేఖ వల్ల ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది అన్న మంత్రుల వర్షన్ ఇంకొక వైపు. ప్రభుత్వం పీసీసీ క్రమశిక్షణ సంఘం నుంచి కూడా చర్యలకే మొగ్గు చూపిస్తోంది. ఇన్ని రకాల పరిణామాల నేపథ్యంలో సురేఖ అపాయింట్మెంట్ కోరడం మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. మరి అపాయింట్మెంట్ రేవంత్ ఇస్తారా లేదా అనే దానిపై ఆసక్తి కొనసాగుతోంది. మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, జనరల్ గా ప్రతి రాఖీ పండుగ రోజు కూడా మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులు డైరెక్ట్ గానే వెళ్లి రేవంత్ కి రాఖీ కడుతూ ఉంటారు. కానీ ఈ రోజు ఏంటి అంటే సురేఖ అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరడాన్ని మనం ఏ విధంగా చూడాలి? ఒకవేళ ఆ రిక్వెస్ట్ రేవంత్ కి చేరితే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా? ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సీఎంఓ చాలా మందిని ఆహ్వానించింది. ఎవరైనా మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, కార్పొరేషన్ చైర్మన్లైనా, సీనియర్ నేతలైనా ఎవరైనా అపాయింట్మెంట్ లేకుండా రావచ్చు అనేది సీఎంఓ తెలిపింది. అయినా కూడా కొండా సురేఖ అపాయింట్మెంట్ కోరడం పట్ల కొంత చర్చ అయితే సాగుతుంది. కావాలనే అపాయింట్మెంట్ కోరారా, సీఎంఓ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారా అనేది అయితే చూడాల్సి ఉంది. కాకపోతే సీఎంఓ మాత్రం చాలా స్పష్టంగా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా చెప్పేసింది, ఎవరైనా సీఎం గారితో రాఖీ సెలబ్రేషన్ చేసుకోవాల్సి వస్తే అది డైరెక్ట్ గా రావచ్చు అనేది నిన్న సీఎం ఒక మెసేజ్ ద్వారా ఇంటర్నల్ గా పంపించేసింది. కాకపోతే ఇప్పుడు కొండా సురేఖ అపాయింట్మెంట్ కావాలని పర్టికులర్ గా కోరడం అయితే కొంత చర్చనీయాంశంగానే మారింది. అపాయింట్మెంట్ విషయంలో కన్ఫర్మేషన్ చేస్తేనే వస్తారా లేకపోతే డైరెక్ట్ గా వస్తారా అనే ఉత్కంఠత అయితే సాగుతుంది. వివాదం నేపథ్యంలో అసలు సీఎం ఇంటికి వెళ్ళడానికి కొండా సురేఖ మొగ్గు చూపుతారా లేదా, వాళ్ళు రమ్మంటేనే వెళ్తారా, ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా జరగవచ్చు, లైక్ అపాయింట్మెంట్ లేదు అనడం ఏమైనా ఉంటుందా అనే దాని విషయంలోనే కొండా సురేఖ అపాయింట్మెంట్ కోరారన్నది తెలియాల్సి ఉంది. కాకపోతే సీఎంఓ నుంచి మాత్రం మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ చైర్మన్లకు, లీడర్లకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి రాఖీ కట్టొచ్చు అనేది సీఎంఓ మొదటి నుంచి చెప్తుంది. ఎవ్రీ ఇయర్ లాగానే పాత సాంప్రదాయాన్ని పాటిస్తుంది ఈ సంవత్సరం కూడా. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. మనం విజువల్స్ లో చూస్తున్న దృశ్యం లాస్ట్ ఇయర్ రాఖీ పండుగ రోజు. మరి అప్పుడు ఎలాంటి అపాయింట్మెంట్ కోరని కొండా సురేఖ ఇప్పుడు ఎందుకో అపాయింట్మెంట్ అడుగుతున్నారు? అసలు ఆమెకు రేవంత్ కి రాఖీ కట్టేసం ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్నార్థకమవుతోంది. అలాగే రేవంత్ ఆమెకు అపాయింట్మెంట్ ఇస్తారా, రాఖీ కట్టడానికి ఆహ్వానిస్తారా అనేది కూడా ఆసక్తిని రేపుతోంది. జనరల్ గా ఎవరు కూడా రాఖీ కట్టడం కోసం అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లే ఇది లేదు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎవరైనా సీఎంఓ కార్యాలయానికి వెళ్లి మహిళా ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా రాఖీ కట్టే అవకాశం ఉంటుంది సీఎంకి. అలాగే నిన్న సీఎంఓ నుంచి ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదలైంది. రేపు ఉదయం అందరూ కూడా వచ్చి రాఖీ కట్టుకోవచ్చు, దీనికి స్పెషల్ అపాయింట్మెంట్స్ ఏవి అవసరం లేదు అని చెప్పి. ఈ నేపథ్యంలో కూడా కొండా సురేఖ అపాయింట్మెంట్ కోరుతూ రాఖీ కట్టడం కోసం ఆయన్ని రిక్వెస్ట్ చేసుకోవడం అనేది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది.